హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఇండియన్ మెట్రో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది కదా. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చివరి వరకు అయితే చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో అయితే దీని అప్లై లింక్ అయితే ఇచ్చాను అనమాట, మన కామెంట్ బాక్స్లో అయితే. దానిపైన అయితే క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా. న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే మీరైతే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసి దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తే మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు వీళ్ళైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. అప్లై చేసుకోవడానికి ముందు మనకి మీరైతే మీ దగ్గర అయితే వ్యాలిడ్ అయితే పెట్టుకోండి అనమాట. మీ ఫోన్లో అయితే ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అలాగే రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ అయితే ఉండాలి, మీ ఫోటో అయితే. ఈ ఫోటో ఏదైతే ఇస్తారో టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే మీరైతే సేమ్ అదే ఫోటో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూసుకొని ఒకసారి ఆ ఫోటో అయితే మీరు ఇచ్చేయండి. అలాగే మన స్కాన్డ్ మన సిగ్నేచర్ అయితే రెడీగా ఉండాలి. అలాగే 10th క్లాస్, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ మనకు 10th క్లాస్ బేస్ ఉంది కాబట్టి 10th క్లాస్ మెమో, అలాగే దీనికి సంబంధించిన రిలివెంట్ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరైతే రెడీగా అయితే పెట్టుకోవాలన్నమాట. దీనికి సంబంధించి మరి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే దీంట్లో టోటల్గా మనకైతే 4 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట అప్లికేషన్లో అయితే. మనకైతే ఫస్ట్ స్టెప్లో అయితే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మన పర్సనల్ డీటెయిల్స్, అలాగే టెస్ట్ సిటీ చాయిసెస్. మనం ఏ సిటీలో అయితే మనమైతే టెస్ట్కు వెళ్తున్నామో ఆ సిటీని అయితే మనం దగ్గరున్న సిటీని అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే మనకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పేజ్ కొట్టంగానే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సెకండ్ స్టెప్లో అయితే మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్లో మనకి క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, మనకు ఫోటో, సిగ్నేచర్, దానికి సంబంధించిన 10th SSC మెమో కానీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత స్టెప్ 4లో మనకి సబ్మిట్ అప్లికేషన్ కొట్టేసి మనకు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పేమెంట్ చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఒకసారి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే మన ఫీ అయితే రిటర్న్ అయితే రాదనమాట. అప్లికేషన్ చేసే ముందు అయితే 1కి 2 సార్లు అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకు వీళ్ళకి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను, మీరైతే చూడండి. కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి బాక్స్ కనిపిస్తుంది. దీనిపైన అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ మీకు వెరిఫైల్ మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అనమాట. మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీ వెరిఫై ఈమెయిల్ ఐడి అని వస్తుంది కదా. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి సెండ్ చేయగానే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీకి ఎంటర్ చేయగానే ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై అయితే అయిపోతుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఈమెయిల్ వెరిఫై చేసిన తర్వాత ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్ ఇవైతే ఫిల్ చేసి మన నేమ్స్ అయితే ఫిల్ చేసి ఫుల్ నేమ్ ఇక్కడ, తర్వాత ఫాదర్ నేమ్, అలాగే మదర్ నేమ్, మ్యారేజ్ అయి ఉంటే హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం, ఇందులో జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్, సివిల్, అసోసియేట్, హెచ్ఆర్, ఏ డిపార్ట్మెంట్కి అయితే మీరైతే అప్లై చేస్తారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన నేషనాలిటీ కొంచెం కింది స్క్రోల్ చేయగానే నేషనాలిటీ ఉంది కదా, నేషనాలిటీ ఇండియన్ అని పెట్టుకోండి. ఇండియన్ పెట్టుకున్న తర్వాత కేటగిరీలో జనరల్, ఓబీసీ ఏదో ఉంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ సర్వీస్మెన్గా మీరు ఇంతకుముందు పనిచేస్తే ఎస్, లేదంటే నో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని పనిచేసి ఉంటే అయితే మీరైతే ఎస్ అని పెట్టుకోవచ్చు, లేదంటే నో అని పెట్టాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ పనిచేసి ఉంటే ఎప్పుడు జాయిన్ అయ్యారో అన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసిన తర్వాత
మన ప్రిఫరెన్స్ ఎగ్జామ్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ ఏవి ఉన్నాయో అవైతే మీరు ఇక్కడైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. 3 అయితే చాయిస్ అనేది ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకు 3 అయితే పెట్టుకోవడానికి 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు చూసి మీకు ఏది దగ్గర అవుతుందో దాన్ని అయితే మీరైతే పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టుకున్న తర్వాత మీ అడ్రస్ అయితే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ చెప్పేసి ఇక్కడ. తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ ఉన్నా పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ పెట్టుకొని డిస్ట్రిక్ట్ అయితే మన డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంది. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ అలాగే మన పర్మనెంట్ అడ్రస్ కూడా 2 సేమ్ అయితే ఇక్కడ రైట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సేమ్ డీటెయిల్స్ ఇక్కడ మనకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఎంటర్ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఏదైతే ఉందో పైన ఫిల్ చేసి ఇక్కడ చిన్న రైట్ బాక్స్ కనిపిస్తుంది, దీంట్లో రైట్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే ఇక్కడైతే మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకో పేజీలో అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో అయితే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో ఒకసారి ఎడిట్ చేసుకోవడానికి అయితే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వీళ్ళైతే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మనం ఏవైతే డీటెయిల్ ఫిల్ చేస్తామో అవన్నీ వీళ్ళకైతే ఇక్కడ చూపిస్తారు. దీంట్లో ఏవైనా రాంగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ప్రెస్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ ఉంటే చూసుకొని. దీనికి సంబంధించిన స్టెప్ 1 అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు సబ్మిట్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇమేజెస్ అప్లోడ్ చేసి ఎగ్జామ్ ఫీ పే చేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే మీకు అయితే ఒకటి వస్తుంది. ఇది మనకి ఈమెయిల్ కూడా వస్తుంది, లేదంటే మీరు ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి ఒకవేళ మీకు కావాలనుకుంటే. ఇదైతే ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ ఉంది కదా, ఈ బటన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మన 10th క్లాస్ బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్ నేమ్ ఫిల్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ మనం పాస్ అయ్యాం, అలాగే పర్సంటేజ్, అలాగే 10th తర్వాత ఒకవేళ ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే ఆ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, అలాగే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటే బీటెక్ కూడా అవన్నీ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అదర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఓన్లీ 10th ఉందంటే 10th ఒకటి ఫిల్ చేసి మీరైతే నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. యాడ్ అప్డేట్ ఉంది కదా, ఇక్కడ మనకు రైట్ లైన్లో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి మనమైతే సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే అవన్నీ ఉన్నాయో వీళ్ళు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇస్తున్నారనమాట. లేదంటే అన్ని కరెక్ట్ ఉంటే చూసుకొని మీరైతే సబ్మిట్ అయితే మీకు డీటెయిల్స్ అన్నీ చేసుకొని తర్వాత మీరైతే లాస్ట్లో మనకు కన్ఫర్మ్ అని ఉంది కదా, కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ అని పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి ఉంటాయో ఒకటి ఫోటో సిగ్నేచర్, అది జేపీజీ జేపీఈజీలో అయితే మీకైతే అవైలబుల్ అయితే ఉండాలి. ఫోటోగ్రాఫ్ 100 KB నుంచి 200 KB సైజులో అయితే ఉండాలి. ఫోటోగ్రాఫ్ డైమెన్షన్ 3.5 x 4.5 అయితే ఉండాలి. సిగ్నేచర్ మనకు 4 KB నుంచి 330 KB. ఇలా సిగ్నేచర్ ఏదైతే ఉందో వైట్ పేపర్ పైన బ్లాక్ పెన్ తోటి అయితే మీరైతే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ కూడా మీరైతే టోటల్ మొత్తం పేపర్ మొత్తం ఫోటో తీయకుండా జస్ట్ సిగ్నేచర్ ఎక్కడ ఉంటుందో దాన్ని మాత్రమే మీరైతే ఫోటో తీయాలన్నమాట. పేపర్ మొత్తం తీయకుండా సిగ్నేచర్ ఒకటి హైలైట్ కనిపించేటట్టు సిగ్నేచర్ ఒకటి ఫోటో తీసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ డైమెన్షన్ తీసుకుంటే 3.5 x 1.5 వచ్చింది. అదర్ డాక్యుమెంట్స్ మనకి ఎడ్యుకేషన్ కాస్ట్ సర్టిఫికేట్లో మనకు 100 నుంచి 500 KB అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో పీడిఎఫ్లో అయితే ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ మీరైతే ఎంటర్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక్కొక్కటి అయితే మీరు అప్లోడ్ చేసుకో. ఫోటో, సిగ్నేచర్, 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఏమైనా డిప్లొమా ఎవరైనా కంప్లీట్ చేసి ఉంటే అవి కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయగానే మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మళ్ళీ సేమ్ ఇలాగే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఒకటి వస్తుంది. ఎడిట్ ఉంటే ఎడిట్ ఏమైనా రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేయగానే మీ అప్లికేషన్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ అయిపోయాక ఇక్కడ లాస్ట్ కిందికి స్క్రోల్ చేయగానే ఈ ప్లేస్లో అయితే మీకు లాస్ట్లో అయితే మీకైతే ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అయితే ప్రింట్ తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మ్యాక్సిమం అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఈ వీడియోని అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.